ఎందుకని? నా రాజధాని అనేసి. అంతే కదా? ఇచ్చావా నువ్వు? నువ్వు ఇక్కడ యాక్టివిటీ లేని సిటీ చేస్తే ఎట్లాగ నేను అనేది అది. ఇప్పుడు హైకోర్టు ఉందండి. హైకోర్టు చుట్టూత ఒక హైకోర్టులో లాయర్లు ఒక 1000 మంది ఉంటారా? 1000 మందికి ఆఫీసులు కావాలి కదా. ఆఫీస్ ఉంటే వాళ్ళ జూనియర్ లాయర్లు వాళ్ళు వీళ్ళు కలిపి అక్కడ ఉండటానికి అదంతా ఒక 5000 మంది ఇళ్ళు కావాలి కదా. ఎక్కడ ఉంటారని నాకు తెలియక అడుగుతాను. హైదరాబాద్లో చూడండి, హైకోర్టు లాయర్లు మొత్తం కనబడతారు కదా. ఇక్కడ హైకోర్టు లాయర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? స్టిల్ నో విజయవాడ నుంచి, అయితే గుంటూరు నుంచి. ఇదేం కారణం? ఇది డెవలప్మెంట్, గ్రోతా మనం సాధించిందే లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, హైదరాబాద్ సచివాలయంలో ఉద్యోగులు ఏమన్నా విజయవాడ నుంచి వెళ్తారా, లేకపోతే వరంగల్ నుంచి వస్తారా, లేకపోతే కనుక నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి వస్తారు? రోజు లేదు కదా. రోజు హైదరాబాద్ లో నుంచినే కదా. హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోనే కదా వాళ్ళందరూ ఉండేది, వచ్చేది ఆఫీసులకి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నారు, లేకపోతే గుంటూరు నుంచి వస్తున్నారు. మరి అప్పుడు రాజధాని ఏంటి అక్కడ? నువ్వు అదే ఇవన్నీ ప్రకటించావు అనుకో, అవునా వాళ్ళందరూ రాజధానిలోనే ఉన్నారని చెప్తాను. అంతే కదా. ఇది కదా స్పష్టత కావాల్సింది. రేపు సక్సెస్ అయింది అనుకోండి, చంద్రబాబు గారి క్రెడిట్. ఫెయిల్ అయింది అనుకోండి, రేపు జగన్ ఆ మాట అంటాడు, నేను అప్పుడే చెప్పాను ఎవడొస్తాడు అక్కడికి అని. ఇది జగన్ ఉద్దేశం. ఇప్పుడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయిందా? మేము అమరావతికి అయితే రాజధానికి అక్కడ నిర్మాణానికి అక్కడ అమరావతి